హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి మూన్ బిస్కెట్స్ అండి. పిల్లలు కానీ పెద్దవారు కానీ చాలా ఇష్టంగా తినే మూన్ బిస్కెట్స్ని ఇంట్లోనే చాలా ఈజీగా అలానే చాలా టేస్టీగా క్రిస్పీగా బేకరీ స్టైల్లో తయారు చేసుకోవచ్చు. మూన్ బిస్కెట్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 50 గ్రామ్స్ వరకు బటర్ని యాడ్ చేసుకోవాలి. బటర్ ప్లేస్లో మీరు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. మెల్ట్ అయిన బటర్ని మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసుకున్న తర్వాత విస్కర్తో కానీ స్పూన్తో కానీ బటర్ అనేది క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. 5 నుంచి 10 నిమిషాల పాటు కలుపుకోండి. ఇలా కలుపుకుంటేనే బిస్కెట్స్ అనేవి గుల్లగా వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత 3/4 కప్పు వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇలా షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని కూడా బటర్లో కలిసేటట్టు క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే బిస్కెట్స్ అనేవి అంత గుల్లగా వస్తాయండి. అలానే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇందులో మనం వాటర్ని కానీ అలానే మిల్క్ని కానీ యాడ్ చేయకుండానే ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే బిస్కెట్స్ అనేవి అంత బాగా వస్తాయండి. చూసారుగా క్రీమీ స్ట్రక్చర్ అనేది ఎంత బాగా వచ్చేసిందో. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1.5 కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. గోధుమ పిండి అనేది ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటే బాగా మిక్స్ అవుతుందండి. నేను ముందుగా 1 కప్ యాడ్ చేసుకొని మరలా కలుపుకునేటప్పుడు మిగతా 1/2 కప్ని యాడ్ చేసుకున్నాను. ఇలా మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండిని కూడా తీసుకోవచ్చండి. గోధుమ పిండి అయితే హెల్దీ అని నేను తీసుకుంటున్నాను. అలానే చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ని యాడ్ చేయడం వల్ల బిస్కెట్స్ అనేవి టేస్టీగా ఉంటాయండి. అలానే 1 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి. బేకింగ్ సోడా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇలా మొత్తం కలిసేటట్టు చేతితో ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మిగతా 1/2 కప్ గోధుమ పిండి అలానే 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ముద్దలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకునేటప్పుడు వాటర్ని కానీ అలానే మిల్క్ని కానీ యాడ్ చేయకూడదు. అలా యాడ్ చేసినట్టయితే బిస్కెట్స్ అనేవి కుక్ చేసుకునేటప్పుడు మెల్ట్ అయిపోతాయి. ఏమీ యాడ్ చేయకుండానే అవసరమైతే కొద్ది కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఇలా చపాతీ ముద్దలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని ఒక 10 మినిట్స్ పాటు నాననివ్వండి. 10 మినిట్స్ అయిన తర్వాత చపాతీ పీట పైన మందంగా ఒత్తుకోవాలి. చపాతీలా ఇలా మందంగా చపాతీ కర్రతో ఒత్తుకోండి. మొత్తం ఒకేలా ఉండేటట్టు ఒత్తుకోండి. ఇలా ఒత్తుకున్న తర్వాత గ్లాస్తో వీడియోలో చూపిస్తున్న విధంగా బిస్కెట్స్ మూన్ షేప్ వచ్చేటట్టు కట్ చేసుకోండి. చూసారుగా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. మూన్ షేప్ కోసం కష్టపడాల్సిన పనేమీ లేదండి. ఒక గ్లాస్తో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే షేప్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. మొత్తం చపాతీ ముద్దని ఇలా మూన్ షేప్ వచ్చేటట్టు కట్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. బిస్కెట్స్ అనేవి ఈ మాత్రం మందంగా ఉండేటట్టు చూసుకోండి. లేదంటే మనం బేక్ చేసుకునేటప్పుడు తొందరగా మాడిపోతాయండి. ఇలా ఈ మాత్రం మందంగా ఉండేటట్టు బిస్కెట్స్ అన్నీ కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక గ్లాస్తో మూన్ షేప్ వచ్చేటట్టు కట్ చేసుకోండి. మిగతా ఉన్న చపాతీ ముద్దని కూడా మరలా మందంగా ఒత్తుకొని ఒక గ్లాస్తో మూన్ షేప్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం చపాతీ ముద్దని కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. మీరు ఏ ప్లేట్లో అయితే బేక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ప్లేట్కి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ముందుగా మనం పక్కన పెట్టుకున్న మూన్ బిస్కెట్స్ని ఒక్కొక్కటిగా నెమ్మదిగా యాడ్ చేసుకోవాలి. నాకు 2 ప్లేట్స్ వచ్చేసాయండి. 2 ప్లేట్స్లో నెయ్యిని అప్లై చేసుకొని ఇలా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని స్టాండ్ కూడా పెట్టి హీట్ అయిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న బిస్కెట్ల ప్లేట్ని నెమ్మదిగా ప్యాన్లో పెట్టుకొని మంటని సిమ్లో పెట్టుకొని 35 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. ఇంకో వైపు కూడా స్టవ్ వెలిగించి అందులో సాల్ట్ని యాడ్ చేసుకున్నానండి. సాల్ట్ కొద్దిగా హీట్ అయిన తర్వాత స్టాండ్ పెట్టి అందులో కూడా ముందుగా పక్కన పెట్టుకున్న బిస్కెట్ ప్లేట్ని నెమ్మదిగా యాడ్ చేసుకొని మూత పెట్టేసి 35 మినిట్స్ పాటు బేక్ చేసుకున్నానండి. 35 మినిట్స్ అయిన తర్వాత చూసారుగా సాల్ట్లో బేక్ చేసుకున్నవి తొందరగా బేక్ అయిపోయింది. కిందన బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వండి. మనం బేక్ చేసుకునేటప్పుడు కొంచెం పైన మెత్తగానే ఉంటాయండి.
ఇంకా ఎక్కువ బేక్ చేసిస్తే గట్టిపడిపోతాయి కనుక బిస్కెట్స్ అనేది కిందన బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి, లేదంటే మరీ గట్టిగా వచ్చేస్తాయి. ఇలా వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. స్టాండ్లో పెట్టుకున్న కూడా ఒక 10 మినిట్స్ పాటు ఎక్కువసేపు బేక్ చేసుకున్నానండి. వీటిని కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్ అయిన మూన్ బిస్కెట్స్ రెడీ అయిపోయింది. చాలా గుల్లగా అలానే చాలా క్రిస్పీగా అచ్చం బేకరీ స్టైల్లో వచ్చేసాయండి. మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, అలానే హెల్తీగా కూడా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవర్ వాచింగ్.